కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు కూటమి వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద. మరి మీరు జగన్‌ని వదిలేసి వెళ్ళిపోతారా? మా ఊపిరినందరూ కూడా మేమందరం కూడా జగన్ తినంటామని చెప్పి జగన్ సైనికులు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా సూర్యుడు తూర్పుని ఉదయిస్తారు, ఎంత సక్షమో సాయంత్రం పడమలు కూడా అదే ఉదయిస్తారు. ఇవాళ ఆల్ది రోజు, రేపు అనేది కూడా ఒకటి ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ నువ్వు ఏది నాటితే చెట్టు కూడా అదే మొలిచిద్ది. ఇవాళ మీరు ఏది చేస్తే రేపు అదే ఉంటుంది. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉండని చెప్పి తెలియజేస్తున్నాం. మాజీ మంత్రులు ఇళ్ల మీద దాడి చేస్తున్నారు, మీరెంత? మాజీ మంత్రి ఇళ్ళ దాడి చేస్తే మాజీ మంత్రులు ఏమైనా పారిపోయారా? అలా ఇంట్లో ఉన్నారుగా. కార్యకర్తలు రావడం మానేశారా? దాడి చేస్తా అని చెప్పి నిన్న గుంటూరులో ఏ విధంగా జనం వచ్చారో, ఏ విధంగా చూసారో తెలియజేస్తారు. ఇవాళ విజయవాడలో నుంచి ప్రోగ్రాం జరగాల్సింది, దాన్ని క్యాన్సిల్ చేసి మా జగనానికి భయపడి ఈ ఎక్కడో వెస్ట్ బైపాస్ దగ్గర తీసుకొచ్చి దారిచ్చారు. దానివల్ల జనం ఏమైనా రావడం మానేశారా? కార్యకర్తలు రావడం మానేశారా? ఇక్కడికి వచ్చిన ఏ ఒక్క ప్రతి కార్యకర్త కూడా జగనన్న మీద అభిమానంతో, జగనన్న మీద ఇష్టంతో, జగనన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానం చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకు ఇంత అభిమానం? పోలీసులు ఆపినా, కేసులు పెట్టినా, దాడులు చేసినా ఎందుకు మీరు జగన్ అంటే ఇష్టం అంటున్నారు? జగనన్న చేసిన అభివృద్ధి, సంక్షేమం అలాంటిది. జగనన్న ఎన్నో ప్రజా ప్రయోజనాలు, జగనన్న వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు పీజీ రిమనమెంట్స్ వల్ల ఎంతోమంది లబ్ధిదారులు, అదేవిధంగా మెడికల్ కాలేజీ వల్ల సంవత్సరానికి 5,000 మంది ఇక్కడ విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం కూడా ఉందని జగనన్న వాళ్ళు చేశారు. దాన్ని వీళ్ళు ఆ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇది కోల్పోయారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇట్లా మీరు జగన్ని బాగా పొగిడితే సోషల్ మీడియాలో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పేటీఎం ఆర్టిస్టులని కామెంట్లు పెడతా ఉంటారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? పేటీఎం ఆర్టిస్టులు అని చెప్పి ఆర్టిస్టులో కాదని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా స్వతంత్రంగా వాళ్ళ బండిలో ఆయిల్ కొట్టించుకొని వాళ్ళ డబ్బులతో నా షర్ట్ ఇస్త్రీ చేయించుకొని వచ్చిన కార్యకర్త. ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త కూడా జగన్ కోసం వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఆ పేటీఎం వాళ్ళకి ఏం పని ఉంటుంది అక్కడ? వాళ్ళు ఎక్కడో కూర్చొని ఏదో చాటుని కూర్చొని దుబాయ్లో ఉండి ఎక్కడో ఉండి చాటుని కూర్చొని ఫేస్బుక్లో పెట్టడం కాదు. రియాలిటీ గ్రౌండ్లోకి వస్తే మేము స్వచ్ఛందంగా వచ్చామా, ఏ విధంగా వచ్చామో వాళ్ళకి అర్థమవుతుంది. గుంటూరు ప్రోగ్రాం కూడా మన ఫెయిల్ అయింది అంటున్నారండి. ఫెయిల్ అయిందో లేదో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అడగాలి, లేదా ఈనాడు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వీళ్ళు పేపర్లోనే 6 గంటల సమయం పట్టిందని చెప్తున్నారు. గుంటూరు నుంచి తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళడానికి కనీసం ఒక అరగంట టైం పడుతుంది. 6 గంటల టైం పట్టిందని మీరే రాస్తున్నారు, మీరే ట్రాఫిక్ ఆకాంక్షలు మీరే అంటున్నారు. అది ఫెయిల్ అయిందో సెక్స్ అయిందని రాధాకృష్ణ గారు ఈనాడు పేపర్ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఇబ్రహీంపట్నం కూడా ఫెయిల్ అయిపోద్ది, జనాలను పోగేసుకొచ్చుకుంటున్నారు ఊరికి అంటున్నారు. మీకు భయం, జగన్మోహన్ రెడ్డి అనేది ఒక భయం. జనంలో జగన్మోహన్ రెడ్డి ఉంటాయని చెప్పి విజయవాడ వారధపై నుంచి రావాల్సిన ప్రోగ్రాన్ని వెస్ట్ బైపాస్ క్రాస్ చేసి ఎక్కడో ఇప్పుడుకిప్పుడు అనుమతి ఇచ్చారు. మా ఉదయం 8 గంటలకి ఈ ప్రోగ్రాం డిసైడ్ చేశారు. అంటే ముందుగా చెప్పిన షెడ్యూల్ని మార్చేసింది మీకు భయం. జనం వస్తారని భయం, జనం జగన్లోకి వెళ్ళిపోతారని భయం. ఈ జనాదరణ చూసి మీ మీడియా ద్వారా జనాదరణ చూసి జనాల్లో ఇంకా జగన్ క్రేజ్ పెరుగుతుందని మీరు భయపడతారు. మేమేం భయపడట్లా.